ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం గుడిపాడు సచివాలయం నందు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. దువ్వూరు మండలం ప్రత్యేకాధికారి ఓబులేసు నందన్, ఎంపీడీఓ సుగుణశ్రీ, ఈఓపీఆర్డీ శివప్రసాద్, సర్పంచ్ మాపు షరీఫ్లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఈరోజు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్భంగా చిన్నపిల్లలకు అల్బెండజోన్ మాత్రలను మింగించారు. అలాగే వైద్య శిబిరంలో దాదాపు 500 మందికి పైగా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ వికసిత, డాక్టర్ నాగయ్య, డాక్టర్ శ్రీలలిత, ఏటీఓ చంద్రమౌళి, ఆరోగ్య విస్తరణ అధికారి రాజగోపాల్, సిహెచ్ఓ విజయకుమారి, సూపర్వైజర్ సువర్ణ, ఏఎస్ఎంలు, ఆశా వర్కర్లు, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు. గుడిపాడు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2 కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది. క్యాంప్ రన్ అవుతుంది. అన్ని కూడా ఇప్పటివరకు 120 పేషెంట్స్కి వర్క్ చేయడం జరిగింది. వాళ్ళకి జగనన్న ట్రీట్ కూడా అందజేయడం. ఇక్కడ ఇద్దరు స్పెషలిస్ట్ ఒక డాక్టర్ పాల్గొనడం జరిగింది. ప్రజలందరూ కూడా అవకాశాన్ని క్యాంప్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈవినింగ్ కల్లా 500 అబౌవ్ వస్తారని టార్గెట్గా పెట్టుకుని 1లో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ బీపీ షుగర్ కూడా వచ్చి చెక్ చేయించుకొని వాలంటీర్స్ సర్వే కూడా 90% అలో చేయించడం. అన్ని హౌస్ టు హౌస్ ఏఎస్ గురించి వివరించడం జరిగింది. జాతీయ చిన్నపిల్లలకి అర్ధ మాత్ర 10 కేజీలు కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఒక హాఫ్ టాబ్లెట్, అలానే 10 కేజీస్ అబౌవ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫుల్ టాబ్లెట్ అని ఆల్బెండజోల్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా పిల్లలకి రక్తహీనత అనేది తక్కువ అవ్వడానికి, వాళ్ళ మద్దతు లేకుండా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఒకేసారి అందరికీ ఈరోజు టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇవాళ మిస్ అయిన గవర్నమెంట్ కానీ ప్రైవేట్లో కానీ అంగన్వాడీ స్కూళ్ళలో అందరికీ ఒకే రోజు జరుగుతుంది. లేదా ఈరోజు మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ మిస్ అయిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఆల్బెండజోల్ టాబ్లెట్ మింగించడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరికి